హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఈరోజు రెసిపీ వచ్చేసి పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ ఎలా చేయాలో చూద్దామా. ముందుగా స్టవ్ వెలిగించుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో పన్నీర్ క్యూబ్స్ని వేసుకొని ఫ్రై చేయండి. మాకు పన్నీర్ క్యూబ్స్ ఫ్రై చేయకపోయినా ఓకే అంటే ఫ్రై చేయడం స్కిప్ చేయండి. అలాగే పన్నీర్ చూసారా ఎంత స్పంజీగా ఉందో, ఇది హోమ్ మేడ్ పన్నీరే. రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి. మనం పన్నీర్ ఫ్రై చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా గరిటె పెట్టకుండా బాండీనే హోల్డర్తో కానీ దేంతో కానీ పట్టుకొని ఇలా షేక్ చేస్తుంటే అవి ఫ్రై అవుతాయి ఆటోమేటిక్గా. అవి అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వాటిని సెపరేట్ చేసేసి అదే ఆయిల్లో ముందుగా క్యూబ్స్గా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా కొంచెం వేసుకొని ఒక టూ త్రీ పించెస్ ఆఫ్ సాల్ట్ వేసుకొని సార్ట్ అవుట్ చేసుకోండి. కొంచెం ముక్క మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని అవి కూడా సెపరేట్ చేసేసుకొని అవే ఆయిల్లో హోల్ గరం మసాలాస్ అన్ని స్పైసెస్ కూడా టూ చొప్పున వేసుకొని కొంచెం జీరా వేసి 3 to 4 కాజు, తర్వాత 5 వచ్చేసి బాదం వేసుకొని తర్వాత 5 గార్లిక్, ఒక 2 inches ఆఫ్ అల్లం ముక్కని కూడా మనం కొంచెం ఫైన్ పీసెస్గా కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత ఆనియన్స్ని కూడా ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను నేను, మీడియం సైజు 2 ఆనియన్స్ని కూడా క్యూబ్స్గా కట్ చేసుకొని అవి కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేస్తే ఏంటంటే బేగా సార్ట్ అవుట్ అవుతాయి అన్నమాట. కొంచెం ఆనియన్స్ కూడా ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని టొమాటోస్ ఒక 2 మీడియం సైజ్ టొమాటోస్ తీసుకొని అవి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేపేసుకోవాలి. మూత పెట్టుకొని కలుపుకుంటూ బాగా పచ్చివాసన పోయేంత వరకు కూడా వేపుకోవాలన్నమాట. ఇందులో కాజు అండ్ బాదం వేయడం వల్ల మనకి గ్రేవీ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అన్నమాట. లేదు అంటే స్కిప్ చేసుకోవచ్చు, డైరెక్ట్గా స్పైసెస్ వేసుకొని టమాటా ఆనియన్స్ కూడా వేసుకొని చేసేసుకోవచ్చు. ఫర్ టేస్ట్ మాత్రమే యాడ్ చేసుకోండి, ఓకేనా. తర్వాత కొంచెం చల్లారిపోయిన తర్వాత ఆ ఆనియన్ టమాటో పేస్ట్ అనేది పేస్ట్ చేసేసుకొని గ్రైండర్లో వేసుకొని ఫైన్ పేస్ట్ చేసేసుకోండి. ఫైన్ పేస్ట్ చేసుకున్న తర్వాత ముందుగా బండి ఉంది కదా, అందులో కొంచెం ఆయిల్ కావాలంటే వేసుకుంటే 2 to 3 tablespoons ఆయిల్ వేసుకొని అందులో గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అనేది వేసి ఒక 2 to 3 minutes వేయించుకొని అందులో ఒక 2 tablespoons రెడ్ చిల్లీ పౌడర్, కారము, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, మీకు ఏ పౌడర్స్ కావాలంటే ఆ పౌడర్ వేసేసుకోండి. ఫేస్కి రాసుకునే పౌడర్ మాత్రం వేసుకోకండి, జస్ట్ జోక్. ఓకే, అవి కూడా వేసుకొని కొంచెం కారం వాసన పోయేంత వరకు వేపుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న క్యాప్సికమ్, పన్నీర్ అన్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకొని మూత పెట్టుకోండి ఒక 2 minutes. పెట్టుకున్న తర్వాత మన గ్రేవీ కన్సిస్టెన్సీ మనకి ఎలా కావాలి అనిపిస్తుంది కదా, అలా మనం వాటర్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ టైంలోనే సాల్ట్ కూడా మనము క్యాప్సికమ్ ఫ్రై చేసేటప్పుడు వేసాము, తర్వాత ముందుగా ఆనియన్స్ వేసేటప్పుడు కూడా వేసాం కదా, దాన్ని బట్టి మన టేస్ట్ బట్టి సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. లాస్ట్లో మనం ఏంటంటే కసూరి మెతి కానీ కొత్తిమీర కానీ లాస్ట్లో వేసేసుకొని ఒక 2 minutes మూత పెట్టేసుకొని మగ్గించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇలా చేసుకున్న కర్రీ రైసెస్లో కానీ చపాతీలో కానీ జీరా రైస్ కానీ ఎందులో కన్నా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా కుదిరిందో కమెంట్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ, బాయ్.